ఇండియాలో ఉండే ప్రతి హిందువుకు కూడా అయోధ్య రామ మందిర్ అంటే అదొక ఎమోషనల్ థింగ్ కదా. మరి ఇటువంటి అయోధ్య రామ మందిర్ని పేల్చేయాలి అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉందన్నమాట. సో మరి దీంట్లో భాగంగానే మహారాష్ట్రకు చెందిన ఒక కుర్రాడికి ఒక మెసేజ్ వచ్చింది. అయోధ్య రామ మందిర్ని పేల్చేయాలా, దీనికి ఒక 50 మంది యువకులు కావాలి, మాకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇస్తాం అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. అయితే వెంటనే దాన్ని ఆ కుర్రాడు పోలీసులకు అప్పచెప్పాడు ఆ కాల్ రికార్డింగ్ని. అయితే మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఫస్ట్ టెస్ట్ చేశారు. చెక్ చేస్తే అది కరాచీ నుంచి వచ్చినట్టయితే అనిపిస్తూ ఉందన్నమాట. సో మరి ఇది ఎవరైనా సరే బయట వాళ్ళు ఈ విధంగా చేసి ఇలా చేపించారా, లేదు అంటే మనలోనే కొంతమంది దేశద్రోహులు ఉన్నారా అనే దాని మీద ఇప్పుడు మరి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో మరి దీంట్లో ఏదైనా సరే మనం ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే డబ్బుల కోసం కొంతమంది ఏదైనా చేయొచ్చు, కొంతమంది ఎలాగైనా మారచ్చు. సో కాబట్టి దీన్ని మాత్రం మనం సీరియస్గా తీసుకొని తీరాల్సిందే. సో దీని మీద ఖచ్చితంగా ఒక గట్టి ఇన్వెస్టిగేషన్ చేసి తీరాల్సిందే.